ప్రస్తావించుకోవాల్సి వస్తే, దేశ స్వాతంత్రం కోసం పోరాటాలు చేసి ప్రాణాలు కోల్పోయిన ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటై 60 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు వెలుగులోకి రాల. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల డబ్బులను ప్రజలకు పెట్టి రాజకీయ నాయకులను వెలుగొందిన వాళ్ళందరి విగ్రహాలు ఊరున ఉన్నాయి. కానీ తన దేశం కోసం తన ప్రాణాలు అర్పించిన ఒడ్డే ఓబన్న అనే ఒక వీరుడి విగ్రహం రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ ఆయన వెలుగులోకి తేల. ఆయన వెలుగులోకి తెచ్చింది ఈ ఒడ్డెర గుర్తు బిడ్డలందరూ ఏకతాటి మీద. మీలో కలిగిన రాజకీయ చైతన్యం వల్లే మేమేంటి మాకేంటి అనే ఒక ప్రశ్నించే తత్వం మీలో రాబట్టే ఇవాళ మహనీయుడైనటువంటి ఒడ్డే ఓబన్న గారికి వాళ్ళ గుర్తింపు వచ్చింది. ఆ బ్యానర్ మీద ఆయన ఫోటో వచ్చింది. నా చిన్నప్పటి నుంచి మీ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఒడ్డే ఓబన్న గారికి ఈ స్థాయిలో గుర్తింపు రావడం, ఈ స్థాయిలో రాజకీయ పార్టీని ప్రాముఖ్యత ఇవ్వడం మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూడాల. పార్టీలు ఎప్పుడు తమ రాజకీయ లబ్ధి కోసమే పోరాడతాయి, కానీ కుల సంఘాలు మాత్రం తమ కులాల అభివృద్ధి కోసమే పోరాడాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు నేను రీసెంట్ గా ఇప్పుడు అందరూ గవర్నమెంట్ ఉద్యోగులు, అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ప్రస్తుతానికి పాపం ధర్నా బాటల్లోనే ఉన్నారు. కాబట్టి రీసెంట్ గా మా ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నాకు పిలుపు వచ్చింది, నా సపోర్ట్ కావాలి అని చెప్పేసి పార్టీ పరంగా. అక్కడికి వెళితే ఒకవైపు అంగన్వాడీ టీచర్ల ధర్నా, మరొక వైపు సమగ్ర శిక్ష అభియాన్ ధర్నా, మరొక వైపు మున్సిపల్ కార్మికుల ధర్నా ఉంది. 3 శిబిరాలు చూస్తూ వెళ్ళాను. నా కులం, నా పుట్టినింటి కులం అంతా ఎక్కడుందో తెలుసా? మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికుల దగ్గర ఉంది. ఎక్కువ పర్సెంట్ వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎక్కువ మంది అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ అక్కయ్యలు, మామయ్యలు, బావులు మొత్తం అంతా అక్కడే ఉన్నారు. ఏంటి 3 శిబిరాలు ఉంటే ఆ శిబిరాల్లో ఎక్కడ మా వాళ్ళ ఉన్నావు కారణాల్లో ఒక్క మున్సిపల్ కార్మికుల శానిటరీ కార్మికులు మాత్రమే కనిపించింది. ఎందుకని ఆలోచిస్తే నా కులాన్ని కేవలం మురికి మాత్రమే శుభ్రం చేయడానికి ఉపయోగించుకుంటుంది ఈ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అది కూడా పర్మనెంట్ కాదు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్. కానీ తన సామాజిక వర్గం మాత్రం ఈ రాష్ట్రాన్ని పాలించడానికి వివిధ రకమైన సలహాదారులు, చైర్మన్లు, డిఎస్పీలు, ఐజీల రకరకాల ఉన్నత స్థాయి పదవుల్లో తన సామాజిక వర్గాన్ని పెట్టుకుని నా సామాజిక వర్గాన్ని మాత్రం కాలువలు శుభ్రం చేయడానికి, చెత్త ఎత్తేయడానికి పెట్టింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి నేను ఒక మాట చెప్తున్నాను, సమాజంలో ఉన్న చెత్తనే కాదు రాజకీయాల్లో ఉన్న చెత్తను ఓడడానికి కూడా నా సామాజిక వర్గం సిద్ధంగా ఉంది. ఎంతటి బండనైనా పగలగొట్టి నీ ఇంటికి మెట్లు పేర్చగలిగిన రాష్ట్ర నిర్మాణంలో నా సామాజిక వర్గానికి ప్రాముఖ్యత ఇవ్వాలి అని చెప్పేసి నేను ప్రతి ప్రభుత్వాన్ని, ప్రతి పార్టీని కోరుతున్నాను ఈ వేదిక సాక్షిగా. అందులో భాగంగా ఈ వేదిక మీద ఎందరో ఆశావాహులు ఉన్నారు. వీళ్లకు ప్రతి ప్రభుత్వం, ప్రతి పార్టీ అవకాశం కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఇవాళ కొత్తగా బీసీ వాదం, ఎస్సీ వాదం, కులాల వాదం తెర మీదకి వచ్చింది. మా కులాలకి టికెట్ ఇస్తే వాళ్లకు మేము ఓట్లు వేస్తామనే వాదం బయటకు వచ్చింది. దీన్ని నేను 100% ఒప్పుకుంటా. కానీ నేరుగా కుల నాయకులని, అలాగే రాజకీయ పార్టీని ఒక ప్రశ్న వేస్తున్నా, దానికి సమాధానం చెప్పగలిగితే ఈ వాదాన్ని నేను ఏకీభవిస్తాను, లేదంటే ఈ వాదాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే పదవులు ఇస్తారు, ఓకే బానే ఉంది. మన కులానికి పదవులు ఇస్తారు, గెలిచి అసెంబ్లీలో కూర్చుంటాం. మన కులాన్ని ఆ పదవిని నిర్వర్తించి మన సామాజిక వర్గాలకి, లేదంటే ఆ నియోజకవర్గం నుంచి అభివృద్ధి చేసే స్వేచ్ఛ ఈ ప్రభుత్వాలు ఇచ్చిందా? ఇస్తున్నాయా? ఇప్పటి వరకు ఏ బీసీ సామాజిక వర్గం నుంచి నాయకుడైన వ్యక్తి అయినా సరే, ఏ ఎస్సీ సామాజిక వర్గం నుంచి నాయకుడైన వ్యక్తి అయినా సరే ఈ ప్రభుత్వం హయాంలో, ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం యొక్క హయాంలో స్వచ్ఛందంగా వాళ్ళ మంత్రి పదవినైనా, ఎమ్మెల్యే పదవినైనా, కనీసం కార్పొరేషన్ చైర్మన్ పదవినైనా స్వచ్ఛందంగా మొత్తం అంతా ముఖ్యమంత్రి గారి యొక్క సామాజిక వర్గం చేతుల్లో ఉండిపోయితే తప్ప ఎవరూ స్వచ్ఛందంగా వాళ్ళ పదవి బాధ్యతలు నిర్వర్తించలేనటువంటి బానిసత్వం ఈ ప్రభుత్వం టైంలో చేస్తుంది నాకు. కాబట్టి కులాలలో ఐక్యత రానిదే, కులాల తరఫు నుంచి నాయకులైన వాళ్ళు తమ హక్కుల కోసం పోరాడదే, కులాలకు టికెట్ ఇచ్చిన ప్రభుత్వాలు మా కులాలు ఎదగడానికి మాకు స్వేచ్ఛ ఇవ్వనిదే, సమాజంలో మా కులాల అభివృద్ధి అనేది సాధ్యం కాదు. కాబట్టి ఈ వేదిక సాక్షిగా నేను ఇక్కడున్న పెద్దల్ని, అలాగే వాళ్ళకి టీడీపీ వద్దర అని చెప్పి క్లియర్ గా పెట్టారు. కాబట్టి టీడీపీ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పొత్తులో ఉన్నటువంటి నా పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి మేము